అంటే దృక్ అంటే చూపు, పదం అంటే అంటే మనం చూసే దృష్టి ఎలా ఉంటుంది అనేది మన జీవితం మీద చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. మనము చూసే దృష్టి ఎలా ఉంటుంది అది ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తాను. ఒకళ్ళు ఎవరన్నా చేసినండి ఉదాహరణకు ప్రయత్నించినాడు. మీరు గమనించాలి ఊరికే ఇట్లా చేయబెట్టు గమనించుకో. నేనేంటంటే నేను చెప్తున్నదాన్ని నువ్వు ఇటు నా కళ్ళు తెరవకూడదు, మీరు గమనిస్తుండాలి. ఏంటంటే నువ్వు ఏమి నువ్వు ఫీల్ అయినావు, ఏమనిపించింది అనేది నీ ఎక్స్పీరియన్స్ మనం చెప్పవలసి ఉంటుంది. సరేనా? ఇప్పుడు ఏంటంటే సరే నీ చెయ్యి వంగిపోతుంది, నువ్వు వంగిపోకుండా పెట్టుకో. నేను గమనిస్తుండాలి. చెయ్యి వంగిపోతుంది, పెట్టుకో. వంగకుండా పెట్టుకో. వంగిపోతుంది, చెయ్యి వంగిపోతుంది. చూడు, చెయ్యి వంగిపోతుంది, వంగకుండా పెట్టుకో. వంగిపోతుంది, వంగకుండా పెట్టుకో. ఇప్పుడు ఇది గమనించినారు కదా. ఇప్పుడు చూడే ఈ చెయ్యి ఇది ఒక రాడ్, ఇనుప రాడ్. ఇది ఇనుప రాడ్. ఇది ఎలా ఉంటుందంటే ఒక రాడ్డు లాగా ఉంటుంది. రాడ్డు ఉండదు కదా, అట్లా ఇనుప రాడ్డు లాగా ఉంది. ఇనుప రాడ్డు ఊహించుకో. ఇనుప రాడ్ ఇది ఐరన్ ఇనుప రాడ్డు ఐరన్లా ఉంది. ఇది ఇనుప రాడ్డులా ఉంది, ఐరన్లా ఉంది. చూడు ఇనుప రాడ్. అదే ఒకసారి క్లాస్ మీరు ఇది ఊరికి ఎక్స్పెరిమెంట్ అనుకుంటున్నారు. దీన్ని ఊరికి గమనిస్తే నీ అనుభవం చెప్పు. బెండ్ అయిపోయింది. ఏమని? వంగిపోతుంది చూడు. దాన్ని చక్కగా పెట్టినప్పుడు ఏమైంది? వంగిపోయింది. స్ట్రాంగ్గా ఉండేది. లాస్ట్కి ఏమైంది? బాగా స్టిఫ్గా ఉండేది. అంటే ఇదేంటి అంటే మనం జీవితంలో సకారాత్మకంగా ఉన్నామా, నకారాత్మకంగా మాట్లాడుతున్నామా, ఎట్లా ఉన్నామా అనేది మన జీవితం మీద పనిచేస్తుంది. చూడండి, మనం ఏమంటాం మామూలుగా కింద పడతావు చూడు అంటాం. అంటే వాళ్ళు అటకిన కింద పడతారు. నేను ఒత్తుకుంటూనే ఉన్నారా, ఒత్తుకున్నందుకే పడతాను. తర్వాత వచ్చేసి పిల్లలు ఒక గ్లాస్ తీసుకొస్తున్నారు అనుకోండి. పగలబడతావు వాళ్ళు అటకిన కింద వెళ్తారు. మనం తెలియకుండానే పిల్లలు ఆడుకుంటున్నారు. కింద పడతావురా. అన్నీ మనం ఎట్లా మాట్లాడతామంటే నకారాత్మకంగానే మాట్లాడుతుంటాం. అందువల్ల మనకు తెలియకుండానే చాలామంది మా పిల్లోడు తినడు, సరిగా తినడు, చెప్పిన మాట వినడు, చెప్పిన మాట వినడు, సరిగా తినడు, సరిగా ఉండడు, చెప్పిన మాట వినడు. మనం ఏం మాట్లాడుతున్నాం చూడండి. ఉదయం లేచినప్పటి నుంచి ఏం మాట్లాడుతున్నామంటే అంత నెగిటివ్గానే మాట్లాడుతున్నాం మనకు తెలియకుండానే. కానీ అది మన జీవితం మీద ఎంత ప్రభావం చూపిస్తుందని కూడా మనకు తెలియదు. కానీ మనం పాజిటివ్గా కనుక ఆలోచించగలిగితే, ఇప్పుడు క్లాస్కి నేను రాలేనేమో నేను క్లాస్కు రాలేను అంటే నేను క్లాస్కు రాలేను, చూస్తాను, ట్రై చేస్తాను. లేలేను, ఉదయము ట్రై చేస్తాను. లేలేను, ముందే నువ్వు ఏ సిగ్నల్ ఇచ్చినావు? ఆల్రెడీ బ్రెయిన్లో ఫీడ్ అయింది. లేలేను అనేది అలారం అవుతూ ఉంటుంది. కానీ లేలేను కదా, నిజమే కదా అంటూ అలారం ఆఫ్ చేయడానికి కూడా చేత కాదు. అది పోతూనే ఉంటుంది. వీడు మళ్ళీ కానీ నేను ఉదయము తప్పకుండా లేస్తాను అనుకుంటే బ్రెయిన్కి ఏం సిగ్నల్ ఇచ్చినావు? లేస్తాను, వెంటనే లేచి కూర్చుంటుంది. అంటే నేను రాకుడు తినలేదు. ఇది కొంచెం కష్టమే కదా, తినడం. పచ్చివి ఆడ తింటావు కదా. ఎవరినన్నా అడిగి చెప్పినామనుకో, ఏం తింటున్నారు మీరు అంటే పచ్చికూడు కదా. పచ్చివే ఎట్లా తింటారా మరి మేకల్లెక్క? వాళ్ళు అనేసరికి మనకు కొంచెం కలుపుతున్నారు. పచ్చివి తింటే ఏంటి పచ్చివి వండు అట్లా తింటున్నారా? అదేంటి మనకు అన్నము అంటే ఏం గుర్తుకొస్తుంది? బియ్యంతో ఉండి పప్పు ఇవి అన్నం అంటే గుర్తుకొస్తుంది కదా. అన్నం అంటే ఆహారం అంతే.
ఇప్పుడు మనం తింటుండేది అన్నమే, న్యాచురల్ ఫుడ్ అన్నమే కదా. కానీ మనం కనుక ఎవరన్నా చెప్పినారనుకో, ఓసారి ఇట్లా 14 రోజులు క్లాస్ పెట్టింటే అమ్మ చాలా హుషారుగా వచ్చేది. హుషారుగా వస్తూ వస్తూ 8వ రోజు 9వ రోజు రావడం లేదు. అంత హుషారుగా వచ్చేది ఏమే అని కొంచెం ఎంక్వైరీ చేసినాం. కొంచెం మాట్లాడదామని చెప్పేసి కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటే ఆ అమ్మ రాలేదు అని చెప్తాను. వచ్చి ఏమమ్మా రాలేదు అంటే నిజంగా చెప్పమ్మా ఏమమ్మా అని చెప్పిన కారణం, ఈ వారం రోజులు రాకుండా తింటుంటే కొంచెం ముఖంలో ఉన్న నీరు తగ్గింది. ముఖంలో ఉన్న నీరు తగ్గేసరికి ఆ పక్కింటి ఆమె ఊరుకున్నది కదా, ఏంది నీ ముఖం అట్టగెరకపోతుంది, ఏంది నీ ముఖం అట్టగెరకపోతుంది, మరి పెళ్లి లెక్క అయినా అనేసరికి అర్థంలో చూసుకుంటాను. చూసుకునేసరికి మాత్రం క్లాస్ ముఖం ఉప్పుగా ఉంటే ఆరోగ్యం ఉన్నాయి. చాలా మంది అంటే ఎండల కాలం బీడు దాటే బాగా బుగ్గలు వస్తాయట. బుగ్గలు వస్తాయని చూస్తున్నారు కానీ ఏమన్నా వచ్చేది చూడలే లోపల. అద్దంలో చూసుకుంటాడు, రోజు ఒక బీరు కొట్టేవాడు అద్దంలో. బుగ్గలు వస్తే అయిపోయినా. ఇప్పుడు మామిడి పండు కూడా కుల్లే ముందర బుమ్మని ఉబ్బుతుంది. మామిడి పండు చూసినానమ్మా, ఆ కుల్లే ముందర అది ఉబ్బిట పిసపిసా ఉంటుంది. చూడు నిగ మెరుస్తుంది. మొగం నిగ మెరుస్తుంటే ఏం అందంగా ఉన్నాయట. చాలామందికి విషయం తెలియదు. షుగర్ వచ్చే ముందర బాగా ఓవర్ వెయిట్ అవుతూ బాగా ఎక్కువ నిద్రపోవడాలు, సరైన శారీరక వ్యాయామం లేక ఉండేటప్పుడు మొగం కొంచెము గండుగా వస్తుంది. కానీ ఆ గండు మొగానికి కొంచెం ఫెయిర్ లవ్లీ చూసి పౌడర్ కొడితే అబ్బా ఏమున్నామని అనిపిస్తుంటుంది. వీళ్ళు కూడా నిగ మెరుస్తుంటాయి ఈ భాగాలు. ఈ భాగాలు నిగ అసలు మొగం చూస్తేనే చెప్పొచ్చు, ఓహో షుగర్ రాబోతుంది, ఇక్కడ చాలా రోజులు టైం లేదు, ఎన్ని రోజులకని కూడా చెప్పొచ్చు. ఆ మొగం చూసి ఇక్కడ మెరుపు వస్తుంది, ఒక మెరుపు వస్తుంది, మెరుపుతుంటుంది, ఓహో షుగర్ స్టార్ట్ అవ్వబోతుంది. కాబట్టి ఎవరన్నా మేము వా ఎంత బాగా తింటున్నారమ్మా, అది ఎట్లా తింటారు, ఎట్లా తింటారు మరి పచ్చివి అని మూతిగా పెడతారు వాళ్ళు. మన మూతి చూస్తారు కానీ వాళ్ళ మూతి చూడకూడదు. మనం ఒకవేళ కొంచెం తగ్గినావు అన్నాం అనుకో, ఏం అట్ట పెరగకపోతున్నావు అంటే ఏం లేదు, నాలో ఉన్న కొవ్వు పోతుంది, నీళ్ళున్న కొవ్వు పెరుగుతుంది. డైరెక్ట్ అంటే మనం ప్రతి చిన్న విషయాలకు ఎవరన్నా నెగిటివిటీ ఇస్తే చాలు మనం వెంటనే తుస్సు అయిపోతాం. మనం తుస్సు అయిపోతాం. ఏమమ్మా మరి ఏమి ఈ తిండి ఏమి తిండు ఇంత తింటున్నారు అనవసరం, ఇంత సంపాదించుకొని ఏం లాభం, బాగా తినక బాగా కొందరైతే పెద్ద లా ఏంటి తిని బాగా తిని కావాలా, అంతేగాని బాగా తిని బతకాలన్నా బాగా తిని సావాలా. చూడడానికి బాగుంది కదా డైలాగ్, బాగా తిని ఏమి వెనకమ్మడి తీసుకుపోయేది ఏమీ లేదు, బాగా తినాలా తాగాల సావాలా. ఇట్లాంటివన్నీ ఫిలాసఫీ చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు, జాగ్రత్తగా ఉంటారు. అంతా అంటే మనకు స్ట్రాంగ్గా లేకపోతే ఎప్పుడో పడేస్తారు. ఇంకా కొందరు ఊరుకుంటారు, నువ్వు లావుంటేనే బాగుంటుంది వదినే. ఎందుకంటే వాళ్ళకు భయం, ఈమె సన్నగా అయితే కనుక మళ్ళీ నేను కావాల్సింది వస్తుంది, మళ్ళీ యోగాకు కావాల్సింది వస్తుందేమో. లేదు నేను నిజంగా చెప్తాను, నువ్వు బొద్దుగా ఉంటే ముద్దుగా ఉంటావు. అది కూడా ఎలా చదువుతారు, మనకు నిజమేనేమో అని రోజు క్లాస్ పోతే తగ్గుతానేమో. ఆ గురువు ఊరుకున్నాడు, మీరు బరువు తగ్గితే మన అన్నం ఆడబోతుందో అని. మళ్ళా ఇట్లా మనం చూస్తే అన్ని నెగటివిటీ. ప్రపంచంలో అంతా మనల్ని ధైర్యం ఇచ్చి ముందుకు పంపించే వాళ్ళు ఉంటారండి, మెల్లిగా ఎన్నికలు లాగుతూ ఉంటారు. ఇంట్లో వాళ్ళు కూడా ఇప్పటికే ఎన్ని రోజులు ఇట్లా తింటారు, ఇప్పటికే 14 రోజులు చాలుతా రాలేండి. లేకపోతే మనకు పరీక్ష ఏమో, మనం రాకుండా తిన్నాములే అంటే అప్పుడు దోశ వాసన కొడతాం. అది కరెక్ట్గా మన ఇష్టమైన దోశనే వస్తుంది. అది పెట్టినప్పుడు మనసు వద్దు, గురువు పచ్చివేది ఏమన్నాడు పొద్దున, కాబట్టి ఎట్లన్నా నేను తిన్నాము లేదు తింటుంటే ఈ రోజు పని కుదిరింది ఇది దోశ, చెట్టు సూపర్ ఉంది, ఆ వాసన కొడతాను. ముందుగానే మనం వీకు నిన్ను ఎక్కువ తినమని ఏమన్నా ఒక్క ముద్ద ఊరిగా చూడు, నోట్లో పడేసరికి అది ఏమని చేస్తుంది, ఉప్పు కాగా కొంచెం తింటేనే ఎంత తింటాం కదా, లేదు అనేది
అంటే మన మనసు రెడీగా ఉంటుంది. ఆ వాసన కూడా ఎట్లుంటాయి తెలుసా? రోడ్ల మడి స్మెల్స్ ఎట్లుంటాయి? రారా ఇప్పుడు పచ్చికూరగాయలు ఏమైనా వాసన పడతాయా? ఏం వాసన ఉండవు, ఏ ఆకర్షణలు ఉండవు, ఏ స్మెల్స్ ఉండవు, ఉండవు. అవైతే వాసన బజ్జీ వాసనలు, తర్వాత గోబీ వాసనలు, లేకపోతే ఇట్లాంటివన్నీ రకరకాల వాసనలు ఉంటాయి కదా. రారా ఇది అనడం లేట్లా మనోళ్ళందుకే. కాబట్టి మనం ఏం ఆలోచిస్తున్నాం, అందుకని ఊరికి ప్రతిదానికి నెగిటివ్గా ఆలోచించకూడదు. ప్రతిదీ నెగిటివ్. ఏమవుతుందో ఏమో రేపు. ఒక ఆమె నా కొడుకు ఎట్లాంటి పిల్లలు వస్తుందో ఏమో మా అట్లా దిగులు చేస్తున్నాం అంటే కదా గురుజీ. అంటే నీ కొడుకు ఎంత అయ్యేది అంటే 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల పిల్లలకి ఎట్లాంటి పిల్లలు వస్తుందో అని ఎక్కడికి దిగులు చేయడం అంటే ఇట్లాంటి దిగులన్నీ చేస్తాం. పక్కన వాళ్ళకి ఏదన్నా హార్ట్ ప్రాబ్లం వచ్చింది, వాళ్ళు పోయి వచ్చినారంటే వీళ్ళు కూడా చూసుకుంటున్నారు. ఒకసారి నాకు వచ్చినాయి, గురించి ఎవరికన్నా హార్ట్ స్ట్రోక్ వచ్చిందని వింటే చాలు నాకేదో రాత్రి నిద్ర పట్టలేదు. ఇన్ని భయాలు, ఇన్ని నెగటివిటీ అంటే ఇంత ఇదిగా మనం ఉంటే ఎట్లా చెప్పండి? కాబట్టి విజన్ అంటే ఏంటంటే చూసే దృష్టి. ప్రతిదీ పాజిటివ్గా మనం చూసేది నేర్చుకోవాలి. ఇప్పుడు ఏదన్నా జలుబు వచ్చింది, కరోనానే ఉంటుంది ఇక ఏమో డౌట్. ఇప్పుడు మన మైండ్ ఎట్లా అంటే భయపడుతూ దాని గురించి ఆలోచిస్తూ నాకు కరోనా రాకూడదు, కరోనా రాకూడదు, కరోనా రాకూడదు, కరోనా రాకూడదు అని తొలగే ముందు ఎక్కువ వచ్చింది. దాని గురించి వదిలేది. ముందు దాని ఎందుకు స్మరణ చేస్తావు? రాకూడదు, రాకూడదు, కరోనా రాకూడదు, కరోనా రాకూడదు, కరోనా రాకూడదు. దాని గురించి వదిలేయాల, దాన్ని పట్టుకొని ఎందుకు? కాబట్టి మళ్ళీ మనం ఫస్ట్ ఏంటి, మనం మెంటల్గా ఫిజికల్గా బాగా స్ట్రాంగ్గా ఉంటే, మన ఇమ్యూనిటీ పవర్ఫుల్గా ఉంటే అసలు నీకు వచ్చిపోయినా అది వచ్చిపోయినట్టు కూడా తెలుస్తుంది. వచ్చింది పోయి అదే సచ్చింది. ఉదాహరణకి మనము ఇమ్యూనిటీ బాగా పెట్టుకోవాలి, మానసిక శక్తిని దృఢంగా పెట్టుకోవాలి, ఆత్మశక్తిగా ఉండాలి. సాధ్యమైనంత వరకు అది మనల్ని మనం కాపాడుకోవాలి. సరే, భగవంతుడు పిలుపు ఉన్నప్పుడు ఎవరు ఆగవాలి. అయితే సాధ్యమైనంత వరకు మనం ఎలా ఉండాలి? కాబట్టి మనకు విజన్ ఉండాలి, మన జీవితంలో ఒక లక్ష్యం ఉండాలి. లక్ష్యం లేని జీవితం. మొట్టమొదట మనకు అత్యంత ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటి అంటే మనకు మోక్షం. భగవంతుడే ప్రధానమైనటువంటి లక్ష్యం. ఇంకా మధ్యలో అన్నీ కూడా ఇవన్నీ. ఇప్పుడు మనం హైదరాబాద్ మెయిన్ జర్నీ లక్ష్యం అనుకోండి. మధ్యలో నంద్యాల, కర్నూలు, జడ్చర్ల ఇవే వస్తుంటాయి కదా. ఇవన్నీ మధ్యలో వస్తుంటాయి, పోతుంటాయి. అక్కడ కొంచెంసేపు ఉంటాం, మళ్ళీ జర్నీ సాగుతూనే ఉంటుంది. అలా మన జీవితంలో కూడా ఎందరో వస్తుంటారు, పోతుంటారు, ఎన్నో వస్తుంటాయి, పోతుంటాయి. కానీ చివరికి మన జర్నీ ఎక్కడికి పోతుంది? భగవంతుడి దగ్గరికి పోతుంది. అదే మనకు మెయిన్ లక్ష్యం, అదే మెయిన్ లక్ష్యం అదే. కాబట్టి అయితే ఇప్పుడు ఈ నుంచి హైదరాబాద్ పోతున్నాం. మనం నంద్యాల పోయినా అది హైదరాబాద్ జర్నీ, కర్నూలు వచ్చినా హైదరాబాద్ జర్నీ, జడ్చర్లు వచ్చినా హైదరాబాద్ జర్నీ. అలాగే మన జీవితంలో అది పాస్ అయినాం, పెళ్లి చేసుకున్నాం, పిల్లలు పుట్టినారు, డబ్బు సంపాదించినాం, ఇవన్నీ కూడా భగవంతుని కోసం జర్నీ. అయితే మనకు భగవంతుని కోసం జర్నీ అని మనకు తెలియదు. కాబట్టి ఎక్కడ స్టాప్ వస్తే అక్కడ దిగిపోతే, స్టాప్ వచ్చింది దిగిపోయినాం. ఇప్పుడు పెళ్లి అయింది, పిల్లలు అయినారు, ఇదే పెద్ద స్టాప్, ఇదే బాగుంది అని ఇంకా దాంట్లోనే దిగిపోయినాం. అంతే, దిగిపోయినాం. బాగా దిగిపోయినారు దాంట్లో అంటారా, ఆయనే దిగిపోయినాం. అంటే ముందు పోవడం లేదు. ఇప్పుడు హైదరాబాద్కి పోవాల్సినాడు, కర్నూలు బాగా కనపడింది అని అంటే బస్ స్టాండ్లో తిరుగుకుంటుంటే ఒక సంచి వేసుకొని అన్ని ఏమంటారు, అన్నీ తిరిగితే కర్నూలులో తిరుగుకుంటుంటే పోవాల్సిందేమో హైదరాబాదు. కర్నూలు బాగుంది అని ఉంటే అది చాలా ముఖ్యమైన పని ఉంది, అత్యంత ప్రధానమైన పని ఉంది. కర్నూలు బాగా అనిపించింది, దిగిపోయినాడు. ఎట్లుంటుంది? అలాగే వీడికి డబ్బు వచ్చింది, దిగిపోయినాడు దాంట్లోనే. పదవి వచ్చింది, దిగిపోయినాడు దాంట్లోనే. భార్య పిల్లలు దీంట్లోనే దిగిపోయినాడు. అక్కడికి ఎప్పుడు చేరుకోవాలా? కాబట్టి మనము అందుకోసమే ఏమని అర్థం కావాలి? ఈ జీవితంలో ఉన్న స్టేజెస్ ఏవైనా సరే, ఏ స్టేజ్లైనా ఒక స్టేజ్ కదా. బాల్యం ఒక స్టేజ్, యవ్వనం ఒక స్టేజ్, ప్రతిదీ ఒక స్టేజ్. ఈ ఏ స్టేజ్లైనా సరే అన్నీ
ఆ మెయిన్ లక్ష్యం కోసమే. కాబట్టి ఇవన్నీ జస్ట్ జర్నీలో ఉంటాయి. అయితే లక్ష్యము వచ్చిందనుకో, లక్ష్యం చేరినామనుకో, ఇవన్నీ మనం కూడా భగవంతుని చేరినామనుకో అన్నీ పోతాయి. కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని ఉండాలి, అది ప్రధానమైన లక్ష్యం. కాబట్టి మనకు కూడా ఇంకా జీవితంలో కూడా మంచి లక్ష్యాలు ఉండాలి. అది చూడండి, యోగిగా ఉండాలన్నా భోగిగా ఉండాలన్నా లక్ష్యం అనేది చూసుకోవాలి. ఇప్పుడు ఒకతను నేను డాక్టర్ కావాలనే లక్ష్యం ఉంది, యోగిగా అంటే ఎట్లుంటాడు, భోగిగా అంటే ఎట్లుంటాడని ఆల్రెడీ మీకు అర్థమైంది. తర్వాత పెళ్లి చేసుకున్నాడు, యోగిగా అయితే ఎలా ఉంటాడు, భోగిగా ఎలా ఉంటాడు అనేది కూడా అర్థమైంది. భోగిగా అంటే కేవలం ఇంద్రియ సుఖాలలోనే మునిగిపోయి దాంట్లోనే లీనమైపోయి దాంట్లోనే నెత్తికేసుకొని పూసుకొని అంత దిగిపోతాడు దాంట్లో. భోగిగా అయితే ఇది నా జర్నీకి ఇదొక భాగం అంటే. కాబట్టి దీన్ని కూడా నేను జాగ్రత్తగా దీనికి అతుక్కోకూడదు, ఆ స్టేజ్కి అతుక్కోకూడదు. దాటుకొని ముందుకు వెళ్ళిపోతుంటాం కదా, అంటే దాన్ని వదిలిపెట్టిపోతామని కాదు, దాంట్లో మమకారాలను అనే వలల్లో చిక్కుకోకుండా, దాంట్లోనే పడిపోకుండా, మనసు చెడగొట్టుకోకుండా, ముందుకు పోకుండా. చూడండి, ఇంకా ముందుకు పోలేడు. ఇప్పుడు డబ్బు 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 అంటే దాంట్లోనే ఉంటాడు. ఏ రోజు ధ్యానం చేయలేడు, భగవంతుని ప్రార్థన చేయలేడు, సత్యమేంటో తెలుసుకోలేడు, సాధన ఉండదు, ఆరోగ్యం పోతుంది, మనశ్శాంతి పోతుంది, అన్నీ పోతుంది. కేవలం డబ్బు 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 అనుకుంటాను. కాబట్టి మనకు మన ప్రధానమైనటువంటి లక్ష్యం ఏమిటి? పరమాత్మ. కాబట్టి మన జీవితంలో ఎన్నో గోల్స్ ఉంటాయి. నేను డాక్టర్ కావాలి, నేను ధనవంతుని కావాలి, నేను తర్వాత ఎన్నో గోల్స్ వస్తూనే ఉంటాయి. గోల్స్ అనేటువంటివి వీడికి అనేటువంటిది ఏమి ఉండదు. ఇప్పుడు 10th క్లాస్ చదివేమని గోల్ 10th క్లాస్, తర్వాత ఇంటర్మీడియట్ గోల్స్ మారుతూనే ఉంటాయి ఎప్పుడు. కానీ మారకుండా ఉండే శాశ్వతమైన గోల్ మాత్రం పరమాత్మ. మారడానికి పోవాల్సింది ఎప్పుడైనా. నువ్వు ఒప్పుకున్నా నీకు నువ్వు వస్తే ఏమి లేదు, లేకుంటే గడపైన తీసుకొని పోవాలి. ఇప్పుడు చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు పిల్లలు స్కూల్కి వస్తే ఏం లేదు, రాకుండా నలుగురిని పెట్టింటారు, పోయి ఎత్తుకొని వస్తారు. వాడు ఏడుస్తున్నా మొత్తుకున్నా టీచర్ కాలు చేతులు పట్టుకొని ఈడ్చుకొని వచ్చి స్కూల్లో పడేస్తారు. పడేసినాక మళ్ళీ కొట్టుకుంటారా, ఏమన్నా నువ్వు రావా అని టీచర్ ఏం చేస్తాడు, మళ్ళీ అని పీకుతాడు. వీడు అమ్మ పీకింటుంది ఆల్రెడీ, వీళ్ళు మధ్యలో ఎత్తుకొచ్చేటప్పుడు వీలైతే పీకుతారు. వీళ్ళ సార్ రెడీగా ఉంటాడు, రాను ఏమిరా నీకు అంత నలుగురు వచ్చి ఎత్తుకు రామన్నారా, నిన్ను ఇంకేమంత మర్యాద అవసరమా అని అందుకోసమే రానంటే ఎవరు వస్తారు, యమ బరువులు వస్తారు. రాను అని వీడేమో, అందుకే మరణం అప్పుడు ఎందుకు కొట్టుకుంటున్నాడు గిరిగిరి అంటే రానని అంటున్నాడు, వాళ్ళు రావాల్సిందని తిరుగుతున్నారు. వదిలేదేమి లటకిన లాగేస్తే పోవలసిందే, వస్తా వట్టిది పోతా వట్టిది ఆశయందుకంట, చేసిన ధర్మం చెడని పదార్థం చేరును నీ వెంట, వస్తా వట్టిది పోతా వట్టిది ఆశయందుకంట, చేసిన ధర్మం చెడని పదార్థం చేరును నీ వెంట. మనం జీవించిన ధర్మమైనటువంటి జీవితం మాత్రమే మన వెంట ఉంటుంది, కానీ ఇక్కడ ఏవి వచ్చేది ఏమి ఉంటుంది. మళ్ళీ ఈ కొద్ది రోజులు మనం ఎలా జీవించాలి, రాగద్వేషాలలో జీవించాలి. ఈ సబ్జెక్ట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. రాగం ద్వేషం. రాగం అంటే ఏంటంటే ఇష్టమైనది, ద్వేషం అంటే ఇష్టము లేనిది. ఇష్టపడితే సంతోషం వస్తుంది, ద్వేషిస్తే దుఃఖం వస్తుంది. మనం ఎప్పుడు ఇష్టాలలో జీవిస్తూ ఉంటాం. ఇవి రాగద్వేషాలు. ఇప్పుడు నీ భార్య నీకు చెప్పినట్లుగా వింటే రాగం, ఇష్టం, సంతోషం వస్తుంది. నీ భార్య చెప్పినట్టు వినకపోతే ద్వేషం, ఏమొస్తుంది? దుఃఖం వస్తుంది. ద్వేషం వల్ల ఏమొస్తుంది? దుఃఖం వస్తుంది, కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది. ద్వేషంలో ఎన్ని వికారాలు కావాలంటే అన్ని వికారాలు. మళ్ళీ మనం దీన్ని రాగద్వేషాలలో జీవిస్తూ ఉండేదాన్ని మనమేమనుకుంటున్నామంటే ప్రేమ అని అనుకుంటున్నాం. ఇది ప్రేమ కాదు.
ప్రేమ అంటే రాగద్వేషాలకు అతీతంగా ఉండేదే ప్రేమ. ప్రేమ అంటే రాగద్వేషాలకు అతీతంగా ఉండేదే ప్రేమ. మళ్ళీ మనం రాగద్వేషాలనే ప్రేమ అనుకుంటున్నాం, కానీ దానివల్ల మనకు ఎలాంటి లాభము ఉండదు. అందుకోసమే నచ్చితే ఇష్టపడతారు, అప్పుడు సంతోషం అనిపిస్తుంది. నచ్చకపోతే ఏంటనే ద్వేషం వస్తుంది. కాబట్టి ఈ ద్వేషం ఎందుకు వస్తుంది? ఫస్ట్ ఎవరి మీదైనా ఎందుకు ద్వేషం వస్తుంది? ఈ పాయింట్ మీరు బాగా అర్థం చేసుకోవాలి. మన అపేక్షలు పెట్టుకొని ఉంటాం. నేను అనుకున్నట్టే వాళ్ళు ఉండాలనుకుంటాం, అట్లా ఉండకపోతే వెంటనే ద్వేషం వచ్చేది. మన అపేక్షలు ముందుగానే, ఉదాహరణకు ఈరోజు క్లాస్కి వస్తున్నాం, ఈరోజు ఏమైనా నీకు ఏదో ఒకటి అనుకొని వచ్చినాం, అది పెడతారేమో అని అనుకొని వచ్చినాం, అది పెట్టలేదు అనుకో, వడ్డించే వాళ్ళకైనా మండుతుంది ద్వేషం. చూడు, మనం తెల్లగా ఉంటే బాగుంటుంది అని అనుకుంటాను అనుకో, నల్లోళ్ళు వచ్చి పక్కన కూర్చున్నారు అనుకో, ద్వేషం. తెల్లగా ఉంటే బాగుంటుందా? నల్లగా ఉంటే బాగుంటుందా? బాగుండడం బాగుండకపోవడం అనేది నల్లగా, తెల్లగా, పొట్టి, లావు, సన్నగా అనే దానికి ఆధారపడి ఉంటుంది. బాగుండడం అంటే ఏంటి? మనసు బాగుండాలి, గుణాలు బాగుండాలి. మళ్ళీ మనము ఒకదాని మీద రాగం ఉంది అనుకోండి, మనకు బొచ్చు అంటే ఇష్టం అనుకోండి, బట్టనే తెలుగుడొచ్చు మన దగ్గర కూర్చుంటే ఇంత లావు చెడున్నలు కనుకొని రావునే మన పక్కన కూర్చున్నాను. పిల్లికి ఇంత పిలికేసుకుంటుంది, ఏం సార్ మరి చిన్న పిల్ల చదువుతున్నాయి. ద్వేషం అంటే మనకు నచ్చినట్టు ఉంటేనే రాగం, నచ్చినట్టు లేకపోతే వెంటనే ద్వేషం. మన రాగద్వేషాలలో జీవిస్తూ ఉంటాం. బాగా గమనించండి, రాగద్వేషాలలో కదా ఎవరి మీద వెంటనే ద్వేషం వస్తుంది. నువ్వు ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఉంటావు. ఎవరి మీద ద్వేషం రాదు చెప్పండి? ఎవరి మీదైనా వస్తూ ఉంటుంది. మీకు చంద్రబాబు నాయుడు మీద వస్తుంటుంది, జగన్మోహన్ రెడ్డి మీద వస్తుంది, పిఎం మీద వస్తుంది, సేమ్ మీద దేవుడి మీద కూడా వస్తుంది లాస్ట్. ఎందుకు? నీ ఎక్స్పెక్టేషన్, నీకున్న ఎక్స్పెక్టేషన్, నీకున్న ఆశింపు వల్లనే నెరవేర్చినా ఓకే, నెరవేరకపోతే వెంటనే ద్వేషం వస్తుంది. కాబట్టి ఎలాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా ఉన్నామనుకోండి, ఏ ద్వేషం? ఇప్పుడు నువ్వు ఎవరో ఇంటికి పోతున్నావు, ముందే ఎక్స్పెక్ట్ చేస్తావు, నన్ను పోవడము హారతిచ్చి లోపల మర్యాద వేసి పిలుచుకపోవాలా అని. హారతిచ్చి అంటే బాగా రండి రండి కూర్చోండి రండి బాగా పిలుస్తారేమో అనుకొని ఊహించుకుంటూ పోతుంటాం. వాళ్ళు రావడం ఏం వస్తారా కాలాడుకోండి చూడు, లోపల బాత్రూంలో పోయి నీళ్లు పోసుకుంటే ఇట్లా మొహం మీద పోసుకుంటుంటే ఆ చల్ల నీళ్ళు కూడా ఉడికిపోతూ ఉంటాయి. ద్వేషం స్టార్ట్ అయింది. ఎందుకు? నీ ఎక్స్పెక్టేషను నువ్వు ముందు వచ్చేటప్పుడే ఎట్లా ఉంటే అట్లా ఉన్నది చూద్దాం అనుకొని వచ్చినావు అనుకో, లోపల పోయి చల్లగా నీళ్ళు పోసుకుంటుంటే నవ్వు వస్తూ ఉంటుంది. అంతే, అది ఏముంది అంటే ఎక్స్పెక్టేషన్. మనం జీవితంలో ప్రతి క్షణము చూడండి, ఆశింపు 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 ఆశింపు.